హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ మటన్ కర్రీ. ఈ మటన్ కర్రీని టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. నాన్ వెజ్ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు 3 ఆనియన్స్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 2, కొత్తిమీర కొద్దిగా 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకుని కలుపుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. ఇది లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలను వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ మటన్ని తీసుకున్నానండి. ఇది ఈ విధంగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని మటన్ని ఉడికించుకోవాలి. ఈ విధంగా మటన్లో నుంచి వాటర్ వస్తాయి కదండి, ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మటన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈలోగా మనం మసాలా కోసం ఒక ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ షాజీరా, జాపత్రి, కొద్దిగా అనాస పువ్వు, 3 లవంగాలు, దాచిన చెక్క, ఒక యాలుక్కాయి, ఒక మరాఠీ మొగ్గ, 1/2 టీ స్పూన్ నువ్వులు, గసగసాలు కలిపి 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇవి లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే చాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మటన్ని చూద్దామండి. ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయింది కదండి, ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నానండి నేను ఇక్కడ. ఇది మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని కొద్దిగా వేసుకోవాలి. ఈ మసాలా పౌడర్లో ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇది కొద్దిగానే వేసుకున్నానండి. ఇప్పుడు మిగిలిన పౌడర్ తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మొత్తం మసాలా పౌడర్ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇది మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కూర గ్రేవీ తిక్కుగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీసి ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కొద్దిగా కూర దగ్గరికి అయ్యిందండి. ఇప్పుడు మిగిలిన మసాలా పౌడర్ వేసేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. ఈ విధంగా గ్రేవీ తిక్కగా అయ్యి నూనె సపరేట్ అయింది కదండి. ఇప్పుడు కొత్తిమీరని వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు చివరిగా కసూరి మేతిని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కసూరి మేతి వేయడం వల్ల కర్రీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతేనండి, మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.